హలో ఫ్యామిలీ. ఈ ఫోన్‌కి ఓటీపీ ఎలా వస్తుంది? ఓటీపీ ఎవరు జనరేట్ చేస్తారు? ఎస్ఎంఎస్ ద్వారా ఎలా చేరుతుంది? ఓటీపీ ట్రాక్ చేయొచ్చా? ఈ వీడియోలో ఓటీపీ వెనుకున్న పూర్తి టెక్నాలజీ సులభంగా తెలుగులో తెలుస్తుంది. మీరు యూపీఐ పేమెంట్ చేసినా, బ్యాంక్ అకౌంట్‌ని లాగిన్ చేసినా, అమెజాన్‌లో ఏదైనా లాగిన్ చేసినా, ఏదైనా అప్లికేషన్ మీరు ఓపెన్ చేసినా, మీకు ముందుగా ఓటీపీ అన్నది వస్తుంది. దీనికి 5-6 ఒక్కోసారి 4 కూడా ఉండొచ్చు. 4 లేదా 5, 6 అంకెలు 4-6 అంకెల లోపల ఎంతైనా ఉండొచ్చు. కానీ అది కొన్ని సెకండ్స్‌లో మీ ఫోన్‌కి ఎలా చేరుతుంది? ప్రతిసారి కొత్త ఓటీపీ ఎందుకొస్తుంది? ఒక ఓటీపీ 2 సార్లు ఎందుకు ఉపయోగించాలి? ఈరోజు ఈ ఆసక్తికరమైన టెక్నాలజీ గురించి తెలుసుకుందాం. అసలు ఓటీపీ అంటే ఏంటనేది చూస్తే, ఓటీపీ అంటే వన్ టైమ్ పాస్‌వర్డ్. అంటే ఒక్కసారి మాత్రమే ఉపయోగించే పాస్‌వర్డ్. ఇది మీరు నిజమైన యూజర్ అని వెరిఫై చేయడానికి ఉపయోగిస్తారు. అందుకే బ్యాంకింగ్, యూపీఐ, షాపింగ్ యాప్స్, గవర్నమెంట్ వెబ్‌సైట్ అన్నీ ఓటీపీని ఉపయోగిస్తాయి. ఇప్పుడు ఓటీపీని ఎలా జనరేట్ అవుతుంది చూస్తాం. ఉదాహరణకు మీరు బ్యాంక్ అప్లికేషన్ లాగిన్ చేశారు అనుకుందాం. మీరు లాగిన్ బటన్ నొక్కిన వెంటనే మీ రిక్వెస్ట్ బ్యాంక్ సర్వర్‌కెళ్తుంది. సర్వర్ రాండమ్‌గా నంబర్ జనరేట్ చేస్తుంది. ఉదాహరణకి 482731 లేదా 915264 లేదంటే 3842 ఇట్లా రకరకాల నంబర్స్ అన్నది డిస్‌ప్లే చేస్తూ ఉంటుంది. ఈ నంబర్ కొన్ని నిమిషాలు మాత్రమే వాలిడిటీ. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా ఎక్స్‌పైర్ అవుతూ ఉంటుంది. ఇప్పుడసలు ఓటీపీకి ఫోన్‌కి ఎలా వస్తుందని చూసుకుంటే, సర్వర్ ఓటీపీని నేరుగా మీ ఫోన్‌కి పంపదు. ముందు ఎస్ఎంఎస్ గేట్‌వే అనే సిస్టమ్‌కి పంపుతుంది. ఈ ఎస్ఎంఎస్ గేట్‌వే టెలిఫోన్ కంపెనీకి పంపుతుంది. టెలిఫోన్ కంపెనీ దగ్గరలో ఉన్న మొబైల్ టవర్ ద్వారా మీ ఫోన్‌కి ఎస్ఎంఎస్ పంపుతుంది. అందుకే నెట్వర్క్ లేకపోతే ఓ ఓటీపీ రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. అర్థమైందా కదా! ఇప్పుడు ఓటీపీ ఎందుకు ఎక్స్‌పైర్ అయిపోతుంది? మనం చూసుకుంటే ఒకే ఓటీపీని ఎప్పుడైనా ఉపయోగించగలిగితే యాక్యురసీ ఈజీ అయిపోతూ ఉంటుంది. అందుకే ఓటీపీ 30 సెకండ్స్, 60 సెకండ్స్ లేదా 5 మినిట్స్ వరకు మాత్రమే పనిచేస్తుంది. కొన్ని ఓటీపీస్ 10 మినిట్స్ వరకు కూడా వాలిడిటీ ఉంటుంది. అది ఏవైతే సర్విస్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళ దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో, ఆ ఓటీపీని డిలీట్ చేస్తుంది. సర్వర్ ఆ ఓటీపీని కొంచెం సేపటి తర్వాత డిలీట్ చేసేస్తుంది. మళ్ళీ కొత్త ఓటీపీ మాత్రమే పనిచేస్తుంది. పనిచేస్తుంది. కొత్త ఓటీపీ మాత్రమే పనిచేస్తుంది. సో, ఇది. ఇది రీజన్. ఇప్పుడు ఓటీపీని హ్యాక్ చేయొచ్చా అని మనం చూసుకుంటే, చాలామంది అనుకునేది ఓటీపీని గెస్ చేయొచ్చని. కానీ అది చాలా కష్టం. ఎందుకంటే ఓటీపీ అనేది రాండమ్‌గా జనరేట్ అవుతుంది. చాలా వెబ్‌సైట్స్ 3 సార్లు తప్పుగా ఎంటర్ చేస్తే అప్పటికి కొంతసేపు లాక్ చేస్తాయి. అందుకే ఓటీపీ ఎప్పుడు ఎవరితోని షేర్ చేయకూడదు. బ్యాంక్ కూడా ఫోన్ కూడా కాల్ చేసి ఓటీపీ అడగదు. ఇలాంటి కాల్స్ అనేది మీకు వస్తూ ఉంటాయి. మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. ఈ కాల్స్ రాడం. వేరే వాళ్ళెవరికీ కూడా మీ ఓటీపీని షేర్ చేయొద్దు. వాళ్ళెవరు మిమ్మల్ని ఓటీపీస్ అడగరు. సో, జాగ్రత్తగా ఉండండి. కాల్స్ కూడా వస్తున్నాయి. ఇదే రీజన్ ఓటీపీ వెనకాల బిహైండ్ సీక్రెట్. ఇప్పుడు ఓటీపీ లేకుండా లాగిన్ ఎలా చేసుకోవాలన్నా చూద్దాం. ఇప్పుడు కొన్ని యాప్స్ ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ అన్‌లాక్, అథెంటికేటర్ యాప్స్, పాస్ కీస్ వంటి కొన్ని కొత్త టెక్నాలజీ ఉపయోగిస్తాయి. అందువల్ల భవిష్యత్తులో ఓటీపీ అవసరం తగ్గే అవకాశం ఉంటుంది. వీటి ద్వారా ఏంటి అంటే తొందరగా అంటే మీకు మాత్రం ఉంటుంది కాబట్టి అది జరిగే ఖర్చు కొంచెం తగ్గే అవకాశాలున్నాయి. సో, ఇప్పుడు మీరు చూసుకుంటే ఇది ఓటీపీ వెనుకున్న రహస్యం. ఇంకా కొన్ని అంశాలున్నాయి ఇక్కడ మాట్లాడుకోవాల్సినవి. ప్రపంచంలో రోజు కొన్ని కోట్ల సంఖ్యలో ఓటీపీలు జనరేట్ అవుతూ ఉంటాయి. అంటే ప్రతిదీ యూనిక్‌గా ఉంటుంది. ఎస్ఎంఎస్ మాత్రమే కాదు. ఈమెయిల్ రావచ్చు, వాయిస్ కాల్ రావచ్చు, అథెంటికేట్ యాప్‌లో కూడా ఓటీపీ రావచ్చు. ఓటీపీ అనేది టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్‌లో ముఖ్యమైన భాగం. అంటే 2 సార్లు వెరిఫై చేసుకోవడానికి. సో, కాబట్టి ఓటీపీ అనేది కేవలం ఆరు నంబర్ మాత్రమే కాదు. అది మీ అకౌంట్‌ని హ్యాకర్స్ నుంచి రక్షించే ఒక ముఖ్యమైన సెక్యూరిటీ లేయర్.
అది మీ అకౌంట్‌ని హ్యాకర్స్ నుంచి రక్షించే సెక్యూరిటీ లేటర్ అని చెప్పుకున్నాను కదా! ఇప్పటి నుంచి ఓటీపీ వచ్చినప్పుడు దాని వెనకున్న టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో మీకు తెలిసింది కదా! సో, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇదే నా యొక్క సజెషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో అనేది మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఈ వీడియోకి నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్‌తో కలుద్దాం. సర్వేజన సుఖినోభవంతు. ధన్యవాదాలు.